మెత్తగా గట్క ఆ కూడన్న పోతుంటే పాపం పిల్లలు కూడు తింటలేరు. అంత బాధ ఉన్నది. సన్న బియ్యంలో మనవాడ అన్ని నేను ఇస్తా అని మమ్మల్ని నీడికి తెచ్చిండు, రోడ్డు మీదకి ఎక్కించిండు. ఇంకా ఏడాదికి ఎక్కిస్తాడు. నిర్మల్ నుంచి అంత దూరంకి వెళ్ళి రాకపోతే కదా మా ఇబ్బంది అట్లున్నది. మరి అట్లా మమ్మల్ని అట్లా చేసిండు. మమ్మల్ని గెలిపియు, మేము మంచిగా ఇస్తాము, అన్ని ఇస్తాము అని అన్నాడు. ఏది అన్ని ఇయ్యాలి కదా, మమ్మల్ని చేసిండు, మీదకి ఎక్కించిండు. ధనం చేసి ధనం పెట్టి ఆ జీతం పెంచుతున్నాడు. జీతం చుగలేదు. ఆ పైసలు ఇప్పుడు 6 నెలల పైసలు ఉండే, 6 నెలల రూపాయలు లేదు. అవుతున్నది పడిగలు మెంచులు అన్ని అమ్ముకొని పెడుతున్నాం కదా. పిల్లలు ఉపాసం ఉండొద్దని, పిల్లలు ఏంటికి ఉపాసం ఉండాలా మరి బతకని. తీరం పడితే పడతాయచ్చు అని అంటే అట్లనే చూస్తున్నాం. అవి వేస్తాను లేడు పైసలు. ఇక ఏం చేసుడు, ఇక ఏడదాకా మేము తిరగాల, ఎంత దాకా వేయాలా. బియ్యం మంచి బియ్యం మంచిగా లేదు. ఆ కోడిగుడ్లు 8 మరి మీ అసంటాయి కాలు మొక్కుతున్నాం. మీ కాలు మొక్కితే ఏదో 1000-2000 ఇస్తే ఆ పోతున్నాం దూకాల. మరి ఎన్ని రోజులు ఇస్తాడు? ఇచ్చే ఇప్పుడు ఆడ బ్యాగ్ కట్టకపోతే మళ్ళీ నమ్ముతాడా? నమ్మడు కదా. మళ్ళీ ఆడికెళ్ళి నమ్ముతాడు సామాన్కి అయితే. లేదు పోమ్మా నువ్వు అదే కట్టలేవు అని అంటావు. ఏమంటే చెప్పాలి ఇక ఏం చేసినావు? ఇవన్నీ పప్పులు ఉప్పులు ఇవన్నీ కట్టి ఇమ్మంటాము. మరి అన్ని నువ్వే ఇయ్యు, మాకు జీతం కట్టి.